సరే ఏదో వేసం ట్రై చేస్తాను కదా. ఓయ్ నేనేనయ్యా, స్క్రిప్ట్ రైటర్ వామనరావు మాట్లాడుతున్నాను. నేనే. సరే సరే సరే, ఆ హీరోయో విలను కెమెడియను ఏదో వేసం ట్రై చేస్తాను కదా. ఇక నువ్వు ముందు ఫోటోలు పంపించు. ఏమిటి? ఫోన్పే నెంబర్ కూడా అయితే నువ్వేమైనా పంపించాలనుకుంటే పంపించు. ఉంటానంటే. సరే సరే. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని కబురు చేసావు? అవతల నాకు బోల్డ్ పనులు ఉన్నాయమ్మా. ప్రొడ్యూసర్ కథలు చెప్పాలి, వాళ్ళని ఒప్పించుకోవాలి. నీ కథలు నాకు చెప్పు. మరి ఎవరైనా చెప్పాలి? అమ్మకి చెప్పు, వింటుంది. ఇప్పుడు మీ అమ్మ నా కథలు వినడం మానేసిందమ్మా. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వెళ్ళినా ఆ టీవీ సీరియల్ కథ తిరిగి నాకు చెప్తుంది. అదేదో దిక్కుమాల సీరియల్ 5,000 ఎపిసోడ్లు అయింది. అర్ధరాత్రి నిద్ర లేపి మరీ చెప్తుంది. వచ్చావు అది 5,000 ఎపిసోడ్లు కాదు, ఈ యుగం అంతరించిపోయే వరకు అలా వస్తూనే ఉంటుందని చెప్పలేక చచ్చిపోతాను అనుకో. సర్లే సర్లే సర్లే, ఎప్పుడన్నా గొడవ కానీ ఎందుకమ్మా నన్ను అర్జెంటుగా రమ్మని కబురు చేసావు? లేమ్మా లే, తెల్లారి చాలాసేపు అయింది. స్కూల్కు సెలవని నిద్రపోతూ ఉంటే ఎట్లా చెప్పు? నేను హాస్పిటల్లో నాయనమ్మ దగ్గరికి వెళ్ళాలి. లే త్వరగా లే. దాన్ని ఎందుకు నిద్ర లేపడం? లేచి ఏం చేయాలట? ఉద్యోగం చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా? సెలవు రోజున పడుకొని అసలు దిక్కుమాల సంబంధం చేసినందుకు ముందు నేను పీక పిసికి చంపేయాలి. కన్న తండ్రిని కదమ్మా, అలాగే అనిపిస్తుందిలే. మరి కన్ను కూతురు చేయాల్సిన సంబంధమేనండి. ఏమైందిరా? ఏమైందా? ఇతగాడు తల్లి నెల రోజుల నుంచి ఆసుపత్రికి ఇంటికి తిరుగుతానే ఉంది కదా. ఎందుకమ్మా దాన్ని అలా బాగుపడతావు? ఊరుకున్నాడా? నీకేం తెలీదు? అది అసలు ముసల్దాని మంచం, అన్ని రోగాలు వస్తాయి. చివరికి ఆవిడ గారు ఆపరేషన్ కోసం నా మెళ్ళలో ఉన్న తాళిని కూడా తాకట్టు పెట్టేశాడు మీ అల్లుడు. మావయ్య గారు ఎంతసేపు వచ్చి? ఇప్పుడే నాయన. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు. మావయ్య గారు మంచినీళ్ళు తీసుకుంటారా? అది మర్యాద అండి. మీ ఇంట్లో మీకు మర్యాదలు ఏంటండి? అంత మాట అదే చాలు. చాలే ఆపు, ప్రేమలు పొంగిపోతున్నాయి. మావయ్య గారు మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వెంటనే వచ్చేస్తాను. ఇప్పుడు చెప్పమ్మా, ఎందుకమ్మా నన్ను అర్జెంటుగా రమ్మని కబురు చేసావు? ఆయనకి బ్రతకడం చేత కావట్లేదు, అందుకే కదమ్మా నేను చేసుకున్నాను. చూడమ్మా, చిన్నదో పెద్దదో మీ ఆయనకు గవర్నమెంట్ జాబ్ ఉంది, అందుకు సంతోషించి. నేను అనకూడదు కానీ అతగాడు పోయిన తర్వాత కూడా అతగాడు ఫంక్షన్ నీకు వచ్చింది. ఆ భగవంతుడు ఇలా ఎంతమంది ఆడవాళ్ళని వదులుకుని రాస్తాడమ్మా. మొగుడు పోయిన తర్వాత కూడా అతగాడు ఫంక్షన్ తిరిగి ఈ రోజుకి మీ అమ్మలాంటి తినేస్తుందమ్మా నా గవర్నమెంట్ జాబ్ లేదని. ఇది ఇంటింటి కథే అమ్మా. ఈ టైటిల్ ఏదో బాగుంది, వెంటనే రాసుకోవాలి, లేకపోతే మర్చిపోతా. నిన్ను పిలిచాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇందులో నీ తప్పే లేదమ్మా, నీ తప్పే లేదు. మంచి కథాలోకంలో మునిగిపోతున్న పిలిచామమ్మా. మీకు తెలీదమ్మా, మేము సృష్టించిన పాత్రలే మమ్మల్ని అల్లరి పెట్టేస్తూ ఉంటాయి. రచయిత ఒకటే అనుకుంటారు, ఎన్నో పాత్రలు మోస్తున్న సమూహం మా రచయిత. చివరికి ఆ సమూహంలో పడి సమాధి అయిపోయిన వాడే రచయిత. ఇక చాలు, నువ్వు వెళ్ళొచ్చు. ఏమిటమ్మా రమ్మని పిలిచా అప్పుడే వెళ్ళిపోమంటున్నావు? నా బాధ వింటామని పిలిచాను, నీ గోల వింటానికి కాదు. ఏమిటమ్మా నా ఘోష నీ గోల్లో వినిపించిందా? నువ్వు చెప్పకుండానే నీ బాధ ఏమిటో చదివాను. అలా చదవగలిగిన వాడే రచయిత, అలా చదివిన వాడే ఈ తండ్రి. అందుకేనా నీ స్నేహితుడు కొడుకు అని చెప్పానే దిక్కుమాల సంబంధం చేసావు? ఏమిటమ్మా ఏటు కొత్తగా పెళ్ళేంటి మాట్లాడుతున్నావే? నీ తండ్రి ఏం కుబేడు కాదమ్మా, నువ్వు ఎగిరెగిరి గొంతులు వేయడానికి. చూడమ్మా, నాతో పోలిస్తే మీ మామగారు చాలా మంచివాడమ్మా. వాడు చూడడానికి ఆరిపోయిన వీడిలా కనిపిస్తాడు కానీ నిజానికి వాళ్ళలో ఉండే కవిత్వం ఆవేశం నాకు ఎక్కడదమ్మా. కాకపోతే వాడి కళ అనుకున్న బలం గుండెకి లేదమ్మా, ఎప్పుడూ జగ్గుతూ ఉంటాడు మహానుభావుడు. చూడన్నా, నేను అమ్మంత మంచిదాన్ని కాదు. నేను కాదన్నానా అమ్మా? నాన్న మళ్ళీ సెట్ అయ్యలేదు. సరే సరే సరే, ఎందుకు ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? ఆసుపత్రిలో ఉన్న ముసలిదాని కోసం. ముసల్దా? అదే మా అత్తగారు. ఓహో మీ అత్తగారా? అలా చెప్పమ్మా, అర్థం అవుతుంది. ఆవిడ గారు ఆపరేషన్ కోసం ఈయన గారు అప్పుల మీద అప్పులు చేసేస్తున్నారు. చేయనియమ్మా. చేయనియా? ఎవరు తీరుస్తారు?
అతగాడే తీరుస్తాడు. తీర్చలేకపోతే అప్పులు వాళ్ళ తన సాలరీకి అటాచ్మెంట్ పెట్టుకుంటే ఇల్లంతా గుల్లైపోతుంటే అప్పుడు పరిస్థితి ఏంటి అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. ఏమని ఇంకా ఇతగాడికి అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు మిగిలిన్నారా? నాన్నా సినిమా వాళ్ళకైతే ఎవరు అప్పులు ఎవరు? ఆపుతావు నీ గోలా. నేను ఇక్కడ ఉన్నాను, వంటకి ఏం చేస్తావు? వచ్చేస్తాను ఎక్కడికి? నీ దగ్గరికి. అమ్మా నా దగ్గరగా. నాన్నా. కొంచెం నిదానంగా ఆలోచించమ్మా. నాన్నా, నా వల్ల కాదు నాన్నా. నేను నీ నరకం భరించలేను. అమ్మా కూల్ ఎలా కూర్చో. అమ్మా చూడమ్మా, లోకంలో ఎంతో మందికి కానీ ఇలాంటి అత్తగారు ఎవరో దొరకదు. ఆవిడ బాధ అయితే ఆవిడ పడుతుంది, ఇవాళ రేపు. ఇక నేను విసిగెత్తాను. ఇక మీ మామగారు అంటావా ఎప్పుడు దగాపడ్డ తమ్ముళ్ళ కోసం, ఆకలితో ఆవటించి అభాగ్యుల కోసం ఆలోచిస్తుంటాడే కానీ నిన్నేమైనా అనాలన్న ఆలోచన వ్యవధి వాడు కొడతాము. ఇక దరిద్రం అంటావా, దాన్ని ఏనాడు వాడు ఖాతరు చేయలేదు. పరమ దరిద్రంలో కూడా వేగంగా పెరిగిన మీ ఆయన ఓ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుని అంతకాడే కనుక అమ్ముడిపోతే కొన్ని లక్షల రూపాయలు కట్టం వచ్చేది. కానీ మీ మామగారు పైసా కట్టం ఆశించకుండా విప్లవ ఆశీస్సులతో మీ పెళ్లి జరిపించిన మహానుభావుడమ్మా. అంతటి మహానుభావుని నేనేమేమి ప్రశ్నించగలమ్మా చెప్పు. ప్రశ్నించలేనప్పుడు ఇక్కడ ఎందుకు? ఇక్కడ నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తాను కానీ వెళ్ళే ముందు చిన్న సలహా అమ్మా. ఏంటి? నువ్వు ఇచ్చేస్తాను అంటమ్మా, తొందరపడదు. తొందరపడితే ఏం చేస్తావు? ఎవరి వైపు నుంచి ఉంటావు? దేవుటమ్మా అలగడేస్తావు. నాకు మరో చాయిస్ ఏది? నీ వైపే నిల్చుంటాను, నీ తరపునే మాట్లాడతాను. మా నాన్న చెప్తుండేవాడమ్మా, సమాజాన్ని దగా చేసిన, కూనీ చేసిన క్లయింట్ తరపున నిలబడి వాదించేవాడే నిజమైన లాయర్. అలాంటి దొంగ నా కొడుకు పుట్టినాడు. నీ తరపున కాక ఇంకెవరి తరపున మాట్లాడతానమ్మా? నీ తరపునే మాట్లాడతాను, నీ వైపే నిల్చుంటాను. సరేనా? మిమ్మల్ని ఇంట్లో ఉంచి నేను బయటికి వెళ్ళాల్సి. పర్లేదే. ఇదిగో మగవాడు తిరగకపోతే చెడతాడే. అవునండి, అమ్మ కోసం తిరగకపోతే నిజంగానే చెడతానండి. రండి కూర్చోండి. తెల్లారేసరికి వచ్చారు, ఏమైనా విశేషమా? అబ్బే ఏం లేదయ్యా, మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది, వచ్చాను. వచ్చిన పని గుమ్మలోనే అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది ఆయన. మరి నేను వస్తాను ఆయన. అలాగే మావయ్య గారు. అమ్మా ఏంటి శ్రీవారి తెల్లారేసి కల్లా బిజీ అయిపోయారు? నాకు కూడా చెప్పకుండా చేసేంత రాజకారణమా? నీతో చెప్తే ఏమంటావో నాకు బాగా తెలుసు. చెప్పకపోయినా అంటాను. అయినా పెళ్ళాన్ని కూడా చెప్పకుండా చేసేంత రాజకార్యాలు ఏమిటో. చేతిలో కొత్తగా కనిపిస్తుంది ఆ బ్యాగే. డబ్బా అప్పుగా తెచ్చారు. అబ్బా, ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు చాలదా? మళ్ళీ దాని అవసరం వచ్చింది. ఇంకొంచెం డబ్బు అర్జెంటుగా అవసరమైంది. అమ్మకి ఆపరేషన్ చేయాలట. అంత అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందా? అవును, చచ్చిపోతుంది. చాలదా? నన్ను ఇప్పుడు వరకు ఉత్తరిస్తుంది చాలదా? ఆవిడ గారు ఆపరేషన్ పెడితే ఇల్లంతా గుల్ల చేస్తుంటే చూస్తూ ఉంటున్నాయి దద్దమన్నారు. ఆ డబ్బు చెప్పు. అరే ఇంట్లో దాస్తాను. ఇంట్లో దాచడానికి కాదు, అప్పుగా తెచ్చింది. అరే నన్ను వెళ్ళని. నేను చెప్పేది విని ఒక్కసారి ఆలోచించు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ ముసలిది బతుకుతుందన్న గ్యారంటీ లేదు. తీరా ఆవిడ గారు పుట్టుకోమన్న తర్వాత చేసినప్పుడు తీర్చలేక వడ్డీలు కట్టలేక చచ్చిపోతుంటే, అప్పులు వాళ్ళ అమ్మన బూతులు తిడుతూ ఉంటే, అప్పుడు పోయిన మీ అమ్మ కనిపించదు, బొమ్మ కనిపిస్తుంది. ఏ ప్రాక్టికల్? నేను చెప్పేది విని ఒక్కసారి ఆలోచించు. అవన్నీ ఆలోచించే టైం నా దగ్గర లేదు. నన్ను వెళ్ళని, నేను త్వరగా హాస్పిటల్కి వెళ్ళాను. నీకు బుద్ధి లేకపోతే మీ నాన్నకే ఉండాలి. నేను అనుకో, ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. అనను, ఎవ్వని ఏమి అనను. నన్ను నేనే అనుకుంటున్నాను. నా చేతకానితనాలను, నా తలరాతను అనుకుంటున్నాను. నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? నువ్వు మాట్లాడటం లేదు, పోట్లాడుతున్నావు. నేను చెప్పేది విను, ఒక్కసారి ఆలోచించు. మీ అమ్మగారికి అన్ని మంచం మీదే. మనం ఆసుపత్రిలో ఉన్నామో ఇంట్లో ఉన్నామో తెలియక చస్తున్నాను. రేపు మనమైనా అంతే. రేపటి గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఈ జీవితాన్ని నేను నరకం చేసుకోలేను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేయలేవు. నన్ను వదిలే. వదిలేయాల్సినంత తప్పు నువ్వేం చేసావు? తప్పు చేస్తే వదిలేస్తావా? ఎందుకలా మాట్లాడతావు? ఎలా మాట్లాడావు తెలియక నన్ను విసిగించుగా. నేను చెప్పేది అదే. నా జీవితం గురించి ఎన్నో కళలు కట్టాను. కళలో అందరూ అంటారు. నా కళలో నువ్వు లేవు. నువ్వున్నావా నా కళలో? నేను ఎందుకుంటాను? మీ అమ్మ అంటుంది. అవును, అమ్మే ఉంటుంది. నా
ఈ రోజు నా ఆసుపత్రిలో అవస్థలు పడుతుంటే అనాథలా వదిలేయమంటావా? అనాథలా వదలదు, ఆశ్రమంలో చేర్పించు. నేను ఇంకా బ్రతికే ఉన్నానే. నేను బ్రతకాలనుకుంటున్నాను. మీ నాన్నగారి దగ్గుతోటి ఆ ముసలిదాని మూలికతోటి చావాలనుకోవడం లేదు. నా తల్లి శరీరానికే రోగం, కానీ నీ మనస్సుకు రోగం, నీ ఆలోచనలకు రోగం. ఛీ! అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం. హలో, హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. వస్తున్నానండి, హాస్పిటల్కే వస్తున్నాను. నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? నీతో వాదించే ఓపిక నాకు లేదు. ఉండదు, నీకు ఓపిక ఉండదు. నీకు పెళ్ళం అక్కర్లేదు, కూతురు అక్కర్లేదు, ఆ డబ్బు ఖర్చు పెట్టడం లేదు. ఇవ్వను, ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. తప్పుకో. తప్పుకోను. తప్పుకుంటావా లేదా? తప్పుకోను. తప్పుకోమంటున్నా. నన్ను తోస్తావా? ఏయ్! చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను కొట్టలేదు. ఇలా తయారయ్యావు. నువ్వు బాధపడవు. ఆ నమ్మకం ఏనాడో పోయింది. నాశనం అయిపోతావు. దీన్ని ఏనాడైతే కట్టుకున్నానో ఆనాడే నాశనం అయిపోయాను. ఆ ముసలిదాన్ని ఆపరేషన్ కోసం ఇల్లంతా గుల్ల చేస్తుండు. ఇంకా నాశనం అయిపోతావు. ఈ ముసలి కత్తిని ఎప్పుడు ఎదుగుతుందో కానీ ఏయ్, మా అమ్మని కుక్క మాట్లాడవా? ఏం చేస్తానో నాకే తెలియదు. అంటాను. 1000 సార్లు అంటా. ఆ ముస్లిం ఉండే చస్తే కన్నా బరుడు. నన్ను కొడతావా? చూడు నిన్నేం చేస్తానో చూడు. నిన్ను జైల్లో పెట్టేసుకుంటే చూడు. ఏయ్, ఈ పొల్లమంటే చూపిస్తాను నా కొడక. ఏంట ముద్రగా లే. వాళ్ళ గొడవల మధ్యలో బిడ్డ భవిష్యత్తు పాడవకూడదు. నా కూతురు నాతోనే ఉంటది. అది నాకు ఇష్టం లేదు. నీ మనిషి ఎవరు కావాలి? నేను దాని తండ్రిని. నేను దాని తల్లిని. దాన్ని ఎలా చూసుకోవాలి నాకు బాగా తెలుసు. అది ఇక్కడే ఉంటే అన్ని రోగాలు వస్తాయి. రావే, దాని భవిష్యత్తు నాకంత కళ్ళారా కనిపిస్తుంది. రా. ఏయ్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. రా. ఏయ్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ. ఇలా ఇవ్వడానికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఎలా వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను. చూస్తాను. నా బట్టలు సూట్ చేస్తాను రావు, నేను చూస్తాను. రావే. ఏయ్! ఎప్పుడు వస్తున్నారు హాస్పిటల్కి? వస్తున్నానండి, మీరు ఆపరేషన్కి రెడీ చేయండి. డబ్బు కూడా తీసుకోవచ్చు. డబ్బు. హలో, హలో, మీ అమ్మగారు చనిపోయారండి. ఆసుపత్రి బిల్లు కట్టి శవాన్ని తీసుకుని వెళ్ళండి. అంటే నువ్వేనా? అవునండి. ఏంటి నీకు ఫోన్ తీసే అలవాట్లేదా? ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయకపోతే మా ఎస్ఏకి అనుమానం వచ్చింది నువ్వు ఊరు విడిచి పారిపోయావని. అందుకే చూసి రమ్మన్నారు, ఇంకా తీసుకురమ్మన్నారు. దేనికి సార్? ఈ నెల నీకు రేషను పోలీస్ స్టేషన్లోనే ఇస్తాను, తీసుకుంటావని. దేనికంటావేంటి? నీ పెళ్ళాం నీ మీద రిపోర్ట్ ఇచ్చింది, అది చూసి మా ఎస్ఐ అగ్ని మీద గుగ్గులు అయిపోతున్నాడు. పద పద. నేను ఇప్పుడు రాలేనండి, మా అమ్మగారు చనిపోయారు. నా చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చావయ్యా. నేను అంతే, చిన్నప్పుడు బడెక్కొట్టేవాడిని. ఏవరా వెంకట్రావు, నిన్న బడికి రాలేదు మా మాస్టర్ అడిగితే తరుముకోకుండా, సార్ మా నాయనమ్మ చచ్చిపోయింది సార్ అని అబద్ధం చెప్పేవాడిని. నువ్వేమో నాకే కథ వినిపించేస్తున్నావురా. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను.
దహన సంస్కారాలు పూర్తి చేసుకుని వస్తాను సార్. లేవురా అవును పులి కథ చెప్తున్నావా? నమ్మడానికి నేను కథలో పులిని కాదురా, పోలీస్. అయినా మరే అమ్మ చచ్చిపోతే శవం దగ్గర కాపలా ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నావురా? నేను హాస్పిటల్ కట్టాల్సిన డబ్బు మా ఆవిడ ఎత్తుకెళ్ళిపోయింది సార్. బిల్లు కట్టందే అమ్మనే ఓ అంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. వదిలే, హాస్పిటల్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, మేము అనాథ సేవలా కాల్ చేస్తాం. నువ్వు ఘోరంగా ఉండి దండం పెట్టుకో, డబ్బులు మిగిలిపోతాయి. అంత మాట అనకండి సార్. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. డబ్బు లేదనే కారణంగా నా తల్లిని అనాథ శవంలా వదలలే. దిక్కులేని శవంలా ఊరి బయట పారేయలేను. ఎంతో పుణ్యం చేసుకునేది ఆమెకు అన్ని చేసి సాగదప్పని. సార్, జన్మనిచ్చినందుకు నా తల్లి రుణాన్ని ఎలాగైనా తీర్చుకోనివ్వండి సార్. హలో, శవానికి ఎంతసేపు కాపలా గాయమంటారు? అవతల డాక్టర్ గారు దెబ్బలాడుతున్నారు. వస్తున్నానండి. డబ్బు ఇంకా సర్దుబాటు కాలేదు. ఇంకో గంటలో వచ్చేస్తాను సార్. సరే, శవాన్ని మార్చిరికి పంపిస్తాం. తర్వాత పెనాల్టీతో బిల్లు కట్టి శవాన్ని తీసుకువెళ్ళుదురు కానీ. సార్ ప్లీజ్ సార్, కొంచెం దయ చూపండి సార్. ప్లీజ్ సార్. ఎవరయ్యా ఫోను? బిల్లు కట్టమని హాస్పిటల్ నుంచి ఫోన్ సార్. ఆ ఫోన్ ఎలా ఇవ్వు? హలో, వీరితో మాట్లాడు. హలో, చెప్పండి. ఏంటి, నువ్వు వచ్చి ఆసుపత్రి బిల్లు కడతావా? అక్కడికే వస్తున్నారు బాబు. అదే వీళ్ళ అమ్మగారికి మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఒంటి మీద నడులు పోయాయని రిపోర్ట్ ఇచ్చాడు ఇక్కడ. అది ఎంక్వైరీ చేయడానికే నేను హాస్పిటల్కి వస్తున్నా. సార్, మీరు పోలీస్ అని అర్థమైపోయింది సార్. క్షమించండి సార్. సార్, కావాలని శవాన్ని తీసుకుని వెళ్ళమనండి. బిల్లు మాత్రం తప్పకుండా పే చేసేలా చూడండి సార్. అవతల మాకు హాస్పిటల్ రిప్యుటేషన్ దెబ్బతింటుంది సార్. ప్లీజ్ సార్. ఓకే ఓకే ఓకే. హాస్పిటల్ బిల్లు ఎంత కట్టాలి? సుమారు 30,000 వరకు ఉంటుందండి. డబ్బు లేదంటున్నావు, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాను? అర్జెంటుగా నీకంత డబ్బు ఎవరు అప్పిస్తారు? ఎలాగోలా ప్రయత్నిస్తాను. ఎక్కడ ప్రయత్నిస్తాం? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి రేపు వస్తాను సార్. ఇది మరీ బాగుందయ్యా. మా ఎస్ఐ చండశాసుండని ముందే చెప్పానా? ఇదిగో, ఇప్పుడు నేను నిన్ను ఉన్న పలంగా తీసుకువెళ్ళకపోతే నిన్ను నన్ను కలిపుట్టుతాడు. అమ్మో సార్, అమ్మ తిరిగి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళినా రా నాయనా రా అంటూ ప్రేమగా పిలిచి కూర్చోబెట్టి అన్నం వడ్డించేది. అన్నం వంటున్నప్పుడు ఒకవేళ ఎక్కిళ్ళు వచ్చినా పొలమారినా నా నెత్తి మీద తొట్టు మంచినీళ్ళు అందిస్తూ గాబరా పడిపోయింది. అన్నం తింటున్నంతసేపుగా కళ్ళలో అలాగే ఉండిపోయింది. అమ్మ సార్, అమ్మ. సారీ అయ్యా, తప్పించుకోవటానికి ఏదో అబద్ధం చెప్తున్నాం అనుకున్నాను, కానీ ఇంత ఘోరం జరిగిందని అనుకోలేదు. సరే, నేను వస్తే నీకు బాడీ ఇస్తాను. ఆ తర్వాత సంగతి అదేనయ్యా, అంతిమయాత్ర. దానికి కావలసిన సొమ్ము నీ దగ్గర ఉందా? నాకెందుకు ఇస్తున్నారు? మనం మనుషులు అయ్యా. నేను అప్పే చేశాను వేరే అవసరం గురించి. అదంత అర్జెంట్ కాదనుకో, పని కానీ. ఇదిగో ఉంచు. ఇదిగో నేను నీకు అప్పుగా చెప్తున్నా. తర్వాత ఇంటిగా లే. మీరు దేవుడు సార్. పొగడ్తలొద్దు, పని కానీ. పోయినోళ్ళ కోసం ఏదన్నా మంచి చేస్తే అది పుణ్యమని
అది మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతుందని అమ్మ చెబుతూ ఉండేది. ఇలాంటి మంచి మాటలు అమ్మలే కదయ్యా చెప్తారు. ఈ స్థితిలో కూడా నీ పెళ్ళం నీ మీద రిపోర్ట్ ఇచ్చిందంటే ఈ కేసులో నిజాలు నాకు అర్థమవుతుంది. నేను చెయ్యగలిగింది ఏమీ లేదు, నీ మీద జాలి చూపించడం తప్ప. పద, నేను రాకపోతే రూల్స్ మాట్లాడతారు. చావులు మనకు కొత్త కానీ వాళ్ళకి అలవాటేనయ్యా, కనికరం ఉండదు. పద పద పద. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందయ్యా. ఏడు కనివి తీరా ఏడు, నేను ఇక్కడే కూర్చుంటాను. అమ్మ కోసం ఏడ్చే ఇది నీ చివరి అవకాశం. అమ్మ మళ్ళీ మళ్ళీ చచ్చిపోతున్నా, మనం చంపేస్తే తప్ప. వెళ్ళావా? ఇప్పుడే వచ్చానమ్మా, ఇల్లంతా చూశాను. తాళం ఎలా దొరికింది? పక్కింట్లో ఇచ్చాడటమ్మా మీ ఆయన. ఆయన అనుకో, పోనీ అల్లుడు ఇచ్చాడమ్మా. అల్లుడని కూడా అనుకో. ఆ, ఓ పేరంటూ తగలబడింది కదా, ఆ. అది చెప్పు చాలు. సరే సరే సరే, అదొకటమ్మా, 100 ఏళ్ళ ఆయుష్ మీ ఆయన వస్తున్నాడు. కాదు కాదు కాదమ్మా, మా అల్లుడు వస్తున్నాడు. సారీ అమ్మా, నా మొగుడు వస్తున్నాడు. నాన్న మరి ఎలా అమ్మా? ఈ గాబరాలో పేరు మర్చిపోయాను. అమ్మాయి, నువ్వు ఫోన్ పెట్టి లైన్లోనే ఉండు. ఇక్కడ జరిగిందంతా నీకు తెలియాలి కదా. ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఎక్స్ ప్రశ్నలు వేస్తావు, సమాధానం చెప్పే ఓపు నాకు లేదు. అంతే నువ్వు లైన్లో ఉంది. ఫోన్ పెట్టి రామయ్యాడు, రా 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 రా. ఇదేనా రావడం? అంతా పొలాసేనా? ఏమిటానయ్యా నువ్వు అడగవలసిన కుశల ప్రశ్నలన్నీ నేను అడిగేస్తున్నాను. ఎందుకు వచ్చావు ఇద్దరికి? అసలు ఇక్కడ నీకేం పని? ఏమిటయ్యా, పిల్లలిచ్చిన మాతో ఎలాగైనా మాట్లాడదు, ఇదేనా మర్యాద? నువ్వు మామా, నీకు మర్యాద. నీ కూతురు ఫాల్స్ రిపోర్ట్ ఇస్తుంటే ఇది తప్పమ్మా అని వారించలేని నీకు మర్యాద ఏంటి? జరిగిందంతా మర్చిపోతాను అనుకుంటావా? నన్ను కట్టకట్టాలు వెనక్కి పంపించిన నిన్ను నీ కూతుర్ని అంత సులభంగా వదిలేస్తాను అనుకున్నావా? జైలు నుంచి వచ్చిన వాడికి ఆ మాత్రం ఫైర్ ఉండడం సహజం అయ్యా. తోటికి 5 ఏళ్ళు సావాసం అటువంటిది. అయినా ఈ బెదిరింపులు దౌర్జన్యాలు కాక అక్కడ నేర్చుకోవడానికి మాత్రం ఏముంటాయి? అది కాక నేను ఇక్కడ రావడం నీకు ఇష్టం ఉండదు అనుకో. మరి తెలిసి ఎందుకు వచ్చావు? అది కూడా నేను లేని టైం చూసి. చెప్తా. అవును, పక్కింట్లో తాళం ఇచ్చి వెళ్ళావు కదా, వాళ్ళు ఏమైనా పట్టుకుపోతే? నీ కూతురు పడ్డ ఇంట్లో పట్టుకుపోవడానికి ఇంకా ఏం మిగిలి ఉంటాయి? మర్చి జోకే. అవును, ఈ ఇంటి నుంచి కాలు బయట పెట్టిన నా కూతురు మళ్ళీ గడపలో కాలు పెడుతుందని నమ్మకం ఏమన్నా? ఆహా, నువ్వుండగా ఆ నమ్మకం నాకు ఎలా ఉంటుంది? నా పక్క తీసి నన్ను పొమ్మంటే ఏంటి అనుమానమా? నా అనుకున్న వాళ్ళే నా దగ్గర ఉంటారు. నా అనుకునే వాళ్ళు నీకు ఇంకా ఎవరున్నారు చెప్పమా? ఓహో, ఎప్పుడో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన మీ నాన్న నీకు అత్తగాడే తిరిగి వస్తాడు కానీ అదంతా నీ భ్రమ. ఆశ వదుకో. అసలు మీ నాన్న గురించి చెప్పాలంటే, మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడేవు అనుకో, నీకు మర్యాద దక్కదు. ఊరుకుందే, నీకు నాకు మధ్య మర్యాద లేదు కానీ నీకు నిజం చెప్తున్నానయ్యా. ఏంటి నువ్వు చెప్పే ఆ నిజం? నువ్వు మీ నాన్నలాగా
విప్లవం విప్లవం అంటూ ఇరిగిపోయిన కళ్ళద్దాలు పెట్టుకొని చిరిగిపోయిన చొక్కాలు కుట్టుకుంటూ తెగిపోయిన చెప్పులో పాలు పెట్టుకొని కుట్టుకుంటూ నడవ ఆ జెండాలు ఎజెండాలు బుధాన్ని వేసి తిరగటం పుత్రరత్నాలు కదా వారసత్వం బుధాన్ని వేసుకుంటావేమోనని తెలియక అడుగుతాను, ఆ, ఆ ఎరుపంటే మీకు ఎందుకంటే అంత భయం? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు అవునన్నా కాదన్నా మనిషి శరీరంలో రక్తం ఎర్రగా ఉన్నంత కాలం ఆ ఎర్ర పతాకం ఎగురుతూనే ఉంటుంది. మా నాన్న లాంటి త్యాగమూర్తులు చేసిన త్యాగాలు వృధా పోనే పోవు. అనుకున్నా జీన్స్ ఎక్కడ పోతాయి? గొడవని యుద్ధకి పోట్లు నేర్పకండి. అతివాది కడుపున పుట్టిన మితవాదిలా పెరుగుతున్నాను. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకొని ఈ సమాజంలో ఒక బాధ్యత గల పౌరుల్లా బతుకుతున్నాను. దయచేసి నన్ను తీవ్రవాదిలో మాత్రం మార్చకండి. ఎందుకయ్యా ఆ? ఎందుకయ్యా అలా బుధా తడుపుకుంటావు? వాడని కన్న కూతురులా చూసుకున్నాను నా తండ్రి. తను పక్కలోకి రమ్మన్నాడు నీ కూతురు ఆర్సీ కొట్టి కూడా దాన్ని నువ్వు సమర్థించును. అరే ఆ రోజు కూడా కోర్టులో భగవంతుడి మీద ప్రమాణం చేసి అన్ని అబద్ధాలు చెప్పాను. అసలు నా తండ్రి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం మీరు కదా. తను ఎలాంటి వాడు తెలిసి కూడా నా తండ్రి మీద తప్పుడు రిపోర్ట్ ఇస్తారా? ఇస్తారయ్యా ఇస్తారు. రిపోర్ట్ రాసిచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు రాసిస్తే అది రిపోర్ట్ అవుతుంది కానీ నీకు నచ్చినట్టు రాసిస్తే అది రిపోర్ట్ ఎలా అవుతుంది? ఏ? నీ చేతనే చేసుకోపా. ముందు అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ విషయం చెప్పు. నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి. చెప్తా చూడు, మీకు మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చయ్యా, కానీ పాప మీద నువ్వు వేసిన కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడానికి వచ్చానయ్యా. ఈ పోలీస్ స్టేషన్లు కోర్టులు అంటూ తిరిగితే పాప భవిష్యత్తు పాడైపోతుందని చెప్పడానికి వచ్చాను. నా కూతుర్ని కళ్ళారా చూసుకునే హక్కు తండ్రిగా నాకుంది. పాప తల్లి దగ్గర ఉండవే న్యాయం. నేను నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నేను నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఏ? నీకే తాడు బొంగరం లేదు, మళ్ళీ నువ్వు నీ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించు. అదంతా సరే కానీ ఇంతకే నా కూతురు ఎక్కడుందో అది చెప్పండి. పాప తల్లి దగ్గర ఉంది. అది నాకు ఇష్టం లేదని చెప్తూనే ఉన్నాను. చూడు, నాదో సలహా అయ్యా, దాన్ని భార్య అనడం నీకు ఇష్టం లేదు, నిన్ను భర్త అనడం దానికి ఇష్టం లేదు. అంత కుదరినప్పుడు ఇద్దరు విడిపోవడం వస్తామయ్యా. ఇలా విడాకులు ఇచ్చేసి పిల్లలు నా మాట ఏ మాట వినమంటావు? ఏ మాట వినిపిస్తావు? చెప్తా అమ్మా, విన్నావుగా, రాయి భారం విఫలమైంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయలేవులే. ఎందుకు వచ్చావమ్మా? నేను మాట్లాడుతున్నాను కదా. ఏం మాట్లాడుతున్నావు? అడుక్కుంటున్నావు. చేతగాని తండ్రి పంచాయతీ ఎలా ఉంటుందో విన్న తర్వాత కూడా రాకుండా ఎలా ఉంటాను? విన్నావుగా, ఇక వెళ్ళొచ్చు. వెళ్ళడానికి రాలేదు, తేల్చుకోవడానికి వచ్చాను. ఏంటి నువ్వు తెలుసుకునేది? నువ్వు ఎవరితో ఉంటున్నావో ఏం చేస్తున్నావో నాకంతా తెలుసు. తెలిస్తే ఏం పీకుతావురా? నాకు నచ్చిన చోట నేను ఉంటాను. అడగడానికి నువ్వెవడే? చట్ట ప్రకారం ఇంకా నీ మొగుణ్ణి. మొగుడంటే మొగుడు, మనవత్త కట్టలేక జైలు నుంచి తిరిగి వచ్చిన జైలు పక్షి నువ్వు మొగుడే. ఎందుకు కట్టాలి మనవత్తి? నువ్వు నీ రంకు ముగ్గురుతో కాపురం చూస్తున్నందుక నువ్వు ఎత్తుకెళ్ళిన డబ్బుకి ఎంత వడ్డీ కడుతున్నానో తెలుసా నీకు? లెక్కలు వేసుకుంటూ పోతే ఇన్నాళ్ళు నీతో ఉన్నందుకు నువ్వే నాకు తిరిగి డబ్బు ఇవ్వాలి. సంవత్సరానికి కూడా డబ్బు లెక్కలు కడుతున్నావే, మరి అంత లెక్కలు వేసుకునే దానివి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నీకు పెళ్ళం దొరకదని అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. కాకపోతే కాస్త లేట్గా అర్థమైంది. అరే నువ్వు మానసిక రోగివని, నీకు పెళ్లి కావడం లేదని మీ నాన్న ఏడిస్తే మా నాన్న జాలిపడి పైసా కట్టు లేకుండా మన పెళ్లి జరిపించాడు. అడుగు మీ నాన్నని. నా తల్లి చనిపోయి నేను ఏడుస్తుంటే నా మీద ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చి నన్ను జైలుకి వెళ్ళేలా చేశాడు. అసలు నీ లాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకో, బాగా కొట్టుకో. ఇంకా ఎందుకు బతుకున్నానే కుమరిపోయి దాకా కొట్టుకో. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నీ మాటలతో చేష్టలతో నేను ఏనాడు చచ్చిపోయాను. నేను ఇప్పుడు బ్రతుకున్న శవాన్ని. నిజంగా నువ్వు శవమే. ఊరుకోమ్మా, నలుగురు వెళ్తారు. ఏవయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పానయ్యా పర్సనల్ విషయాలు పబ్లిక్ కాకూడదని?
నీ కూతురు ఏనాడైతే నా జీవితంలోకి ప్రవేశించిందో ఇక నా లైఫ్లో పర్సనల్ అంటూ ఏం మిగలేదు. అంత పబ్లికే. దీనంతటికి కారణం నువ్వే. నువ్వు నువ్వు గొడవ చేయబట్టే నేను ఎవరు అర్థమండి? నువ్వు అటు వెళ్ళమ్మా. ఇలా రావే, ఇలా రా. నా కూర్చో కూర్చో ఇక్కడ. ఇదిగో చూడు, నేను మాట్లాడతాను కదా. ఉండు. రామా ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఏం మాట్లాడేది? ఇదంతా చేసింది నువ్వే. మధ్యలో నేనేం చేశానమ్మా? ఏం చేసావా? ఈ దిక్కుమాల సంబంధం చేసావు చాలు. చివరికి కళ్ళలో కూడా కాళ్ళలో తిరిగి అదృష్టం లేకుండా చేసావు. అమ్మా నాకు తిక్కలేగిందంటే నా చావు కారణం నువ్వు మీరేని రాసి మరి చచ్చిపోతాను. మెంటల్దానా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేం అర్థం అవుతుందా? ఆహా, ఈ మధ్య కూతుళ్ళని రేపు చేసే తండ్రులు ఎక్కువైపోయారట. నిన్ను నాకు పెద్ద కష్టమేమీ కాదు. అత్త మీద కోపంతో తమ్మే తీపిచ్చినట్లు ఇది మరీ బాగుందమ్మా. ఎంతవరకు నాకు నేను మేధావిగా ఊహించుకున్నాను. అవసరమైన సమయాల్లో మేధావులు నోరు మెదపడం అంటే ఏమిటో అనుకున్నాను. ఇలాంటి పంచుకుంటూ ఉన్నప్పుడు ఏ మేధావైనా ఇల్లు నోరు మెదుపుతాడు. అంచేత ఎక్కడ దొంగలు అక్కడే గోపు. నాకు వచ్చింది గోల. వస్తానైనా అమ్మా. భగవంతుడా, కొంతమందిని ఎలా కూడా పుట్టిస్తావా? నిన్ను నీ అమ్మ బాబుల్ని పుట్టించినా అలాగే. పల్లవి, నీ ఆలోచనలు మార్చుకో. థ్యాంక్స్. ఇంతవరకు నేను ఏమైనా తప్పుగా మాట్లాడున్నా, అతిగా ప్రవర్తించున్నా నన్ను క్షమించు. కానీ మన జీవితాలు పాడవకూడదు, మన పాప భవిష్యత్తు నష్టపోకూడదు. నేను చెప్పేది అదే. ఇన్నాళ్ళు చెవిటోడు ముందు శంఖ ఊదారు. ప్రపంచం నువ్వు ఊహించినట్లుగా లేదు. నువ్వు ఊహించినట్టు ఉండదు. నిన్ను చేరదీసిన వాడో ఫ్రాడ్. తను కాదు, నువ్వే ఒక పెద్ద రోగ్. మేమిద్దరం ఎంతో కాలం నుంచి ప్రేమించుకున్నాం, కలిసి బ్రతకాలనుకున్నాం. వాడికంటూ ఓ కుటుంబం, పెళ్ళాం, పిల్లలు ఉన్నారు. నా రోజులు పోయాక మోజు తీరి వాటాన్ని వాడు పోతాడు. నువ్వు పాప అన్యాయం అయిపోతారు. నా మాట విని నీ నిర్ణయం మార్చుకో పల్లవి. అయిందా నీ ఉపన్యాసం? కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ నిర్ణయం మార్చుకో. ఏం జన్మరా నీది? సిక్కులేని జన్మ. దేవుడు నీకు సిక్కు పెట్టలేదురా? మగాడవే పుట్టి ఆడదాన్ని కాళ్ళు పట్టుకోవడానికి అవమానంగా లేదు. నువ్వు అసలు మగాడవేనా? నువ్వు ఎన్నైనాను ఏమైనా తిట్టు పర్వాలేదు, కానీ సమాజంలో మన గౌరవాలకు భంగం కలగకూడదు. పాప నష్టపోకూడదు. నా మాట విని నీ నిర్ణయం మార్చుకో పల్లవి. చీపు అంటుంటే సిగ్గు లేకుండా ఇంకా కాళ్ళు పట్టుకోవడంలో బతపడాలి ఏంట్రా? ఇక్కడ మూడో మనిషి ఎవరు లేరు కదా. అయినా నేనేం పరాయి వాళ్ళు కాళ్ళు పట్టుకోలేదే, నా పెళ్ళ కాళ్ళగా పట్టుకో. పెళ్ళాం గిల్లా అన్నావంటే నాలుగు చీరస్తాయి జాగ్రత్త. నువ్వెవడరా నన్ను పెళ్ళాం అనడానికి? నిన్ను వదిలేసి చాలా కాలమైంది. మళ్ళీ నీ నోటంట మాటగానే వచ్చిందో ఏం చేస్తానో నాకే తెలియదు. మరి రావాళ్ళు కాని వాళ్ళు ఇంకా ఇక్కడెందుకున్నట్లు? రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా రాని. ఆ తర్వాత నువ్వు కూడా ఉండవు ఇక్కడ. రండి శ్రీ గారు, కూర్చోండి సార్. ఇప్పుడే వచ్చాడు సార్. మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడని మా నాన్నగారిని కాపలా పెట్టాను సార్. నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చాడండి. తన మీద పెట్టిన కేసులన్నీ డ్రాప్ చేసుకోమని నన్ను బెదిరించాడు సార్. వినలేదని కత్తితో దాడి చేశాడు. చేతికి గాయం కూడా అయింది సార్. ఇదిగో సార్, ఎమ్మెల్సీ రిపోర్ట్. ముందు సర్టిఫికేట్ తర్వాత డాక్టర్ గారు మీకు ఇస్తా అన్నారండి. ఏరా, అంతా అబద్ధం చెప్తోందండి. నిన్న సాయంత్రం నువ్వు అక్కడికి వెళ్ళినట్టు సాక్ష్యం ఉందిరా. ఇరుగు పొరుగుని ఎంక్వైరీ చేసుకునే వస్తున్నాను. అక్కడికి ఎందుకు వెళ్ళావు చెప్పు. అదంతా మా లాయర్ గారు మాట్లాడతారండి.
ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి బొక్కలో వేస్తే నువ్వు పెడతావా, నీ తరఫున నీ లాయర్ పెడతాడా? మాట్లాడవే. ఏం తప్పు చేశాను నేను లోపల వేస్తారు సార్? తను ఎవరితోనో ఉంటుంది, అది అడిగితే తప్ప. నాతో విడాకులు కాకుండానే ఇంకెవరితోనైనా ఉండొచ్చా? అది తప్పు కాదంటారా? అది తప్పెలా అవుతుందా? ఉన్నత న్యాయస్థానమే ఉన్నతంగా ఆలోచించి అక్రమ సంబంధాలు తప్పు లేదు అని తీర్పిస్తే అది తప్పని చెప్పడానికి నువ్వెవడరా? అది ఎవరితో ఉంటే నీకెందుకురా? కావలిస్తే అడల్టరీ గ్రౌండ్స్ కింద విడాకుల కేసు వేసుకో, కోర్టు వారిస్తే తీసుకో, అంతేగాని అక్కడికి వెళ్ళి గొడవ పడతా. ఆ దుప్పు రగిలిపోతుందండి. అరే, ఇలాంటి తీర్పులు కూడా ఇస్తారా? అయినా నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చేయిందే మరి చేతి గాయం. అది ఆమెకి అలవాటే. నేనే గాయము చేయలేదు. తనే కావాలని సెల్ఫ్ అప్లికేషన్ చేసుకుంటుంది నన్ను లోపల వేయించాలని. ఎందుకే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదు. అక్కడికి ఎందుకు వెళ్ళావు? నా కూతురు కోసం వెళ్ళాను. నా కూతుర్ని నాకు తిరిగి ఇచ్చేయమనండి. ఆ తర్వాత నా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటుందో పెట్టుకోమని. కూతురు కావాలంటే కోర్టులో కేసు వేసుకోరా? పాప కావాలని వేసుకున్నాను సార్. కోర్టు ఆర్డర్ ప్రకారమే నేను నా కూతుర్ని కోర్టుకు తీసుకురావాలి. కానీ తీసుకురాలేదే. ఒంట్లో బాగోకపోతే ఎలా తీసుకురాను? ఎలా తీసుకురాను సార్? అసలు విషయం అది కాదండి. సెక్సువల్ గా కూడా నన్ను హెరాస్ చేయాలని చూస్తున్నాడు సార్. అందుకే ఇంటి చుట్టూ తిరుగుతున్నాడండి. రెడ్డి గారు సార్, వీడిని తీసుకువెళ్ళి 326 కేసు ఫైల్ చేయండి. అలాగే సార్. సార్, అటువంటి మర్డర్ కేసు ఫైల్ చేయండి సార్. మాకు తెలుసమ్మా ఏ సెక్షన్ పెట్టాలో ఏ సెక్షన్ పెట్టకూడదు. కావాలంటే నువ్వు కోర్టులో కేసు వేసుకో. రెడ్డి గారు ముందు వాడిని తీసుకుపోండి. ఇది చాలా అన్యాయం సార్. చట్టం మీద న్యాయం మీద నమ్మకం ఎలా చేయకండి. వాడిని మాట్లాడిస్తే రోజంతా ఎలాగే మాట్లాడేలా ఉన్నాడు. ముందు వాడిని తీసుకుపోదండి. రెడ్డి గారు సార్, ఇవాళ కుమార్ కేసు విషయంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. అలాగే సార్. ఇంత ఎర్లీగా నేను ఎప్పుడు ఎవరి మీద ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేయలేదు సార్. ఊర్ఫీలో కుమార్ గారు, అతని విషయంలో మనం ఏమైనా అన్యాయం చేస్తున్నామా? కోర్టులు కూడా అతిగా స్పందిస్తున్నామేమో అనిపిస్తుంది. పాపం అనిపిస్తుంది. వెంకటరావు గారు సార్, ఒకసారి ఇంటికి వెళ్ళి యూనిఫామ్ తీసి ఆలోచిస్తే లోకం చాలా భిన్నంగా కనిపిస్తుంది. బుర్ర తిరిగిపోతుంది. సరే, ఏమైనా ఉద్యోగ ధర్మం తప్పదు కదా. ఓన్లేండి సార్, అతనికి వచ్చింది కండిషన్ పై. ఇప్పుడు మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఆయన వారం స్టేషన్కి వచ్చి సంతకం పెట్టే బాధ తప్పుతుంది సార్. అప్పుడైనా కొంత సంతోషిస్తాడు సార్. సార్ సార్, గోరు చనిపోయింది సార్. గోరు వాడు పల్లవిని చంపేశాడు సార్. ఇంకెవరు బాలుడు కుమార్. కుమార్ పల్లవి పల్లవి ఎంత ఘోరం జరిగిపోయింది పల్లవి. నేను భయపడుతూనే ఉన్నాను సార్. ఆఖరికి నా భయం వెళ్ళదు సార్.
సార్ సార్ వాళ్ళు వదలకండి సార్, చెప్పేయండి సార్, ఉరేసేయండి సార్, లేకపోతే ఎన్కౌంటర్ చేసి మారేయండి సార్. అతను కాదు మా ఎంక్వైరీలో తెలియాలి కదండి. వాడు కాకి ఎవరు చేస్తారు సార్? నీ కూతురు రంకు మొగుడు చేసి ఉండొచ్చు కదా, లేకపోతే ఆడు పెళ్ళం చేసి ఉండొచ్చు. దాని మొగుడిని వాటాలు వేసుకుంటే ఊరుకుంటుందా అని? దానికి ఒక తమ్ముడు ఉంటాడు, వాడిని బావ మరిది అంటారు. అక్క కాపురం దిద్దడానికి ఆడు ఏ కత్తితోనో బయలుదేరి ఉండొచ్చు, లేదా ఆ కాంపౌండ్లోనే ఎవడో కన్నేసి కాటేసి ఉండొచ్చు. మీరేమిటి సార్ అసలు ముద్దాయిని వదిలేసి ఎవరెవరిలో అనుమానిస్తున్నారు? ఎంక్వైరీలో కన్నా తండ్రిని కూడా అనుమానిస్తాడు పోలీసుడు. అదేమిటి సార్ తమరు అంత ఘోరంగా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడాలి? ఇంకెలా మాట్లాడాలి? భోజనం పెట్టి తాంబూలాలు ఇచ్చి మర్యాదగా కులాసాలు అడగాల? హలో, మీరు ఎలా మాట్లాడతారని పోలీసులన్నా పోలీస్ స్టేషన్లన్నా నా భయం సార్. పోలీస్ భాష ఇలాగే ఉంటుంది. పోనీ నువ్వు నేర్పిస్తావా నీ రచయిత భాష? నేర్చుకుంటాం. స్టేషన్కి వచ్చిన ప్రతి వాడిని రండి సార్ అని స్వాగతం పలకటానికి పోలీసు వాడేమన్నా గుళ్ళో పోగాలనుకున్నావా, హోటల్లో రిసెప్షనిస్ట్ అనుకున్నావా? మీరేమిటి సార్ వాడిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? అవునరా, నీ అల్లుడు మమ్మల్ని కొనేశాడు, అందుకే వాడికి సపోర్ట్ చేస్తున్నాం. మర్యాదగా మాట్లాడు, లేకపోతే ఏమిట్రా? వాడు ఏమన్నా మినిస్టర్ గారు మనం కూడా వాడికి సపోర్ట్ చేయడానికి? కనీసం గట్టిగా రాయటానికి పెన్నులు కూడా కొనుక్కోలేని ఓ నిర్భాగ్యుడి కొడుకురా. ఇంకా ఇవ్వడానికి వాడి దగ్గరే ఉందిరా అన్నారు లాంటి. నన్ను ఎక్కువ మాట్లాడనిక్కరే సార్. లేకపోతే ఎవరు సార్? వీడు మళ్ళా డైరెక్ట్ చేస్తున్నాడు ఏంటండి? అతను చెప్పింది నిజమే, అక్కడ మర్డర్ జరిగింది. మిగతా స్టాఫ్ ఎక్కడ? సార్ బందోబస్తుకు వెళ్ళారు, మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉందండి, మనం కూడా అక్కడికే వెళ్ళాలి. మరి ఇక్కడికి ఎవరు వెళ్తారు? హలో, ఇప్పుడే తెలిసిందండి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. అలాగే. అదిగో అప్పుడే పత్రికల వాళ్ళు అక్కడ చేరిపోతున్నారు. వెంటనే శివ పంచాయతీకి ఏర్పాటు చేయండి. అలాగే సార్. ఆ ఫోరెన్సిక్ వాళ్ళని, ఆ ఫోటోగ్రాఫర్లు అందరినీ కూడా సీన్ ఆఫ్ ఎఫెన్స్కి రమ్మని చెప్పండి. అలాగే సార్. పదండి. సార్ అక్కడ అంత ఘోరం జరిగితే హెడ్ గారు ఏమిటి సార్ ఎలా మాట్లాడుతున్నారు? రామరావు గారు, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. మీరు ఎంక్వైరీ సహకరించండి, నేరస్తులను తప్పకుండా పట్టుకుంటాం. మీరు కూడా స్పాటింగ్ రండి. యూస్లెస్ నాన్సెన్స్. రెడ్డి గారు, సార్. అతను పిలవండి. సార్ ఆ అమ్మాయి తండ్రిని. అలాగే సార్. వచ్చారు సార్. కూర్చోండి. పర్వాలేదు సార్. మీకు సినిమాలు కథలు రాస్తూ ఉంటారా? ఇది రాస్తారా? మీ అమ్మాయి స్టోరీ బాగుంటుంది, 100 రోజులు ఆడుతుంది. కూతురు మొగుడు వదిలేసి ఎవరితోనో ఉంటుంటే అడగక్కర్లేదు. మాకైతే తప్పదు, చట్టం ఏం చెప్తే చెయ్యాలి. కానీ మీకు నీతి నిలకడ ఉండాలి కదా. సమాజానికి పద్ధతి కట్టుబాట్లు ఏడ్చాయి కదా. మనము మన సాంప్రదాయాలు మర్చిపోతే ఎలా? ఏది మంచో ఏది చెదో అవ్వద్దు. పైగా రచయితవి రవిగాంచని చోట కవిగాంచును అంటారు. ఏమైందా అనే కళానుకున్న బలం నా కూతురు ముందు ఓడిపోయింది సార్. అది ఎవరి మాట విందో అది చెప్పిందే జరగాలి. అలాగని చెప్పి ఆ కుమార్ గారి జీవితాన్ని నాశనం చేశాడు. ఎందుకు ఆడేవాడు? అదే నీ కూతురు నుంచుకున్నాడు. ఒకప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సార్. మరి పెళ్ళి ఎందుకు చేయలేదు? కట్నం అడిగారు సార్. ఇవ్వలేకపోయావా? 4 స్క్రిప్ట్లు అమ్మి సినిమా రైటర్ కదా. కలం ఎంత కదిలినా నా కడుపు నిండదు సార్. ఓహో, గోస్ట్ రైటర్ అన్నమాట. ఇప్పుడు చెప్పు, తప్పెవరు? తప్పు ఎవరిదైనా నాకు ఏది మంచిది అనిపించిందో అదే చేశాను సార్. మరి అంత పెద్ద మనిషివి మీ అమ్మాయి ఫాల్స్ రిపోర్ట్ ఇస్తుంటే వ్యతిరేకించాల్సింది పోయి ఎందుకు సమర్థించావు? అది అలసిపోయింది సార్. అది అలసిపోలేదురా, ఇద్దరి మధ్య నలిగిపోయింది.
వదిలేండి, ఎంతైనా కన్న తండ్రి కదా. కాదనదు సార్. సార్ మీరు నన్ను క్షమిస్తాను అంటే చిన్న మాట సార్. ఇందులో అతను తప్పు ఎంత ఉందో మనది అంతే ఉంది. మన తిరస్కారం సమాజానికి ఒక హంతకుని అందించింది. కాదంటారా? ఆడది రిపోర్ట్ ఇస్తే చాలు మనం వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేస్తాం. లేకపోతే మనం పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మనం సస్పెండ్ చేస్తారని భయం. పేపర్లు వాళ్ళు రాస్తారని, మహిళా మండలి వాళ్ళు అరుస్తారని, టీవీల ముందు కూర్చొని డిబేట్లు పెడతారని భయం. అదే మగాడు రిపోర్ట్ ఇస్తే వాడిని మనం ఉత్తర కుమారులాగా చూస్తాం సార్. సార్ కుమారు చెప్పింది నిజం సార్. ఆడదానికైనా మగాడికైనా కన్నీరు కన్నీరే సార్. ఎవడో వెదవన్నాడు, ఏడ్చే మగాన్ని నమ్మొద్దని వాణ్ణి చెప్పు తీసుకొని కొట్టాలి సార్. ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఏడుస్తున్నాడు సార్ తన కూతురు పోయిందని. అది ఏడుపు కాదంటారా? ఈ కన్నీటికి విలువ లేదంటారా? వీళ్ళ అల్లుడు ఏడ్చాడు సార్, తల్లిదండ్రుల కోసం, పిల్ల కోసం. నేను చూశాను సార్. ఇకనైనా ఆడదిచ్చినా మగాడిచ్చినా రిపోర్టు సమానంగా తీసుకోవాలి సార్. అప్పుడే సమాజానికి భయం కలుగుతుంది. ఈ చట్టాలన్నీ ఆడవాళ్ళ చుట్టాలన్న భావన తొలగిపోతుంది. విన్నారు కదా, ఏ అమ్మాయి కోసం ఇన్నాళ్ళు మౌనం వహించారో ఇప్పుడు ఆ అమ్మాయి లేకుండా పోయింది. ఇంకా పిల్ల అక్కడ, అదే నీ మనవరాలు. ఆ పిల్లే ఈ కేసులో కీలక సాక్ష్యం. తెలీదు సార్. సార్ ఆ కుమార్ గడు ఎత్తిపో ఉంటాడు సార్. అలాగని రిపోర్ట్ రాసి రెడ్డి గారు సార్ వెళ్ళండి, ఆ నేరస్తుల కోసం వెతకండి. అలాగే సార్. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడ పడితే అక్కడ వెతకండి. అలాగే. 24 గంటలు ఇక్కడ ఉండాలి. అలాగే సార్. వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వేమిటయ్యా లోపల నుంచి వస్తున్నావు? మా కళ్ళు కప్పి లోపలికి ఇప్పుడు దూరం. వచ్చి చాలాసేపు అయింది. లోపలేం చేస్తున్నావు? నేను వచ్చేసరికి స్టేషన్లో ఎవ్వరూ లేరు. సెంట్రీ కూడా దూరంగా ఆ చెట్టు కింద నిద్రపోతున్నాడు. బాగా అలసిపోయానేమో, ఆదమరిచి హాయిగా నిద్రపోయాను. పోలీస్ స్టేషన్ నీ బాబుగాడు అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి. రెడ్డి గారు సార్. వీళ్ళు తీసుకెళ్లి సెల్లో వేసి కుమ్మేయి నా కొడుకుని. భాష అలాగే సార్. భాష సరిగ్గా రానివ్వండి. ఆ కొడుకులు ఈ కొడుకులు అంటే పడేవాళ్ళు లేరు ఇక్కడ. ఏంటో లెక్కలు మారిపోతున్నాయి. పరిస్థితులు సార్. తత్వం బోధపడింది అన్నమాట. ఎద్దు ఎప్పుడు ఒకే వైపు పడుకోదు సార్. తొండ ముదిరి ఓసర వెళ్ళయింది. సరిగ్గా నిలబడ, కాల్చి మారేస్తాను. అది మీ వల్ల కాదు, కానీ ఇంకో మాట చెప్పండి. అదేదో సినిమాలో చెప్పినట్లు మీ బుల్లెట్కి లెక్క చెప్పుకోవాలి, సంజయ్ తీర్చుకోవాలి. నాకు అక్కర్లేదు. నేను ఇప్పుడు కరుడు కట్టిన క్రిమినల్, నిండా మునిగిన వాడిని. నాకంటూ ఎవ్వరూ లేని ఒంటరి అనాథని. ఇంకెంతమందిని చంపినా ఏ శిక్ష. దయచేసి చచ్చే వరకన్నా నన్నుగా బ్రతకనివ్వండి. ఇంకా వాడితో మాట్లాడు సార్. కాల్చి పారాడు నా కొడుకుని. రై, నువ్వు నా కూతురు చెప్తారా? చంపేస్తాను. ఇక్కడే చంపేసుకుంటా. కడుపు తగిలిపోతాడు సార్. అలా కొడుకు చంపేస్తా. అమ్మయ్య పౌరుషం, చాతగాని పౌరుషం. ఇప్పుడు ఆ నిగాని వదిలేసావా, ఆడి చేతులు అప్పడం అయిపోదు. నువ్వేంటాయా ఆ రోజు నీ పిల్లలు నీ మీద రిపోర్ట్ ఇచ్చినప్పుడే తీసుకెళ్లి బొక్కలో వేయాల్సింది. బెయిల్ కూడా రాకుండా అక్కడే ఉండేవాడు. అరే అసలు హత్య చేయడానికి చేతులు ఎలా వచ్చినాయి? ఆపండి, ఇంకంతటితో ఆపండి. అన్నీ చేసి ఏమి ఎరగనట్లు నటించకండి. ఇంకా మీరు పీకేదే ఉంది. మీ నోరు పీకడం తప్ప. పొడవలి ఎత్తుకి పోట్లు నేర్పకండి అన్నాను, వినిపించుకోలేదు. అతివాది కడుపున పుట్టిన మితవాదిలా పెరుగుతున్నాను, నా మానాన నన్ను బ్రతకనివ్వండి అని వేడుకున్నాను. ఫలితం కనపడలా. దారి తప్పిన నా భార్య కాళ్ళు పట్టుకున్నాను, బతిమాలుకున్నాను, వేడుకున్నాను, మొత్తుకున్నాను.
ఇచ్చుకోలేదు సరికదా, అసహించుకుంది. ఇన్నాళ్ళు నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను? ఆ నా బంగారు తల్లి, నా కూతురు నూతిలో శవమై తేలింది. నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి? ఇలా కాకపోతే నేను ఇంకెలా తయారవబట్టాను? నీ కూతురు చచ్చిపోయిందా? నువ్వు చూసావా? పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇది కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయండి. అలాగే సార్. హలో, నేను టూటౌన్ హెడ్ అని మాట్లాడుతున్నాను అయ్యా. అదే అనుపమ పాప అదేనయ్యా. 16/24. సార్, ఆ అమ్మాయికి చనిపోయింది సార్. సారీ సార్, చంపేశారు. అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినా తాతయ్య, నాన్న దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళి తాతయ్య అని ఎంత బ్రతుకులాడిందో. తీసుకెళ్ళి ఆ బ్రతికేదేమో నేనే పోగొట్టుకున్నానమ్మా. అతను పక్క తీసుకెళ్ళండి. అమ్మా అసలు పాపను చంపాల్సిన అవసరం ఎందుకు? వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డొస్తుంది. అక్రమ సంబంధం రుజువైతే నేను మనోటి కట్టడం, విడాకులు కూడా మంజూరు అవుతాయి. కానీ దానికి సాక్ష్యం కావాలి. సాక్ష్యం కావాలంటే పోలీసులు కేసు కట్టాలి. కానీ మీరేమో సరేనయ్యా, అక్కడ శవం మొండం మాత్రమే ఉంది. బుర్రనేం చేసావు? అది ఎక్కడ పారేసావు? ఎక్కడా పారేయలేదు, భద్రంగా తెచ్చాను. నేనే చంపానని సాక్ష్యం కావాలి కదా. ముందే ఆడవలసింది. నువ్వేంటయ్యా అడిగింది ఎగ్జిబిషన్ పెట్టినట్టు ఆ తెగిపోయిన బుర్రను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు? చాలా భయంకరంగా ఉంది. దాని మీద కప్పయ్యా, దాని మీద కప్పు. ఎందుకు సార్ అంత పెరుకు? ఆ తల తెగి ఇంకా 24 గంటలు కూడా కాలేదు సార్. రక్తం తడి కూడా ఇంకా ఆరలేదు. దాన్నే భరించలేకపోతే మీ అందరి దయ వల్ల ఎప్పుడో తెగిపోయి కుళ్ళి కప్పు కొడుతున్నా. ఈ తల మాటే కనీసం చాలుగా కూడా అనిపించడం లేదా? మరి ఆ మెండగాన్ని అదేనయ్యా నీ పెళ్ళాన్ని ఉంచుకున్నోండి. వాడిని ఎందుకు వదిలేసావు? పనిలో పని వాడిని లేపేలేకపోయా దరిద్రం పోయేది. వాడు ఊరు విడిచి పారిపోయాడు సార్. వాడిని ఎప్పుడైనా లేపేస్తాను. రేపు ఏ పెరోల్ మీతో బయట వచ్చినప్పుడు వాడిని లేపేస్తాను. 25 లక్షలు డిమాండ్ చేశారు. 25 రూపాయల కత్తితో సరిపెట్టేశారు. వాడి కోసం ఇంకో 25 రూపాయల దగ్గర ఉన్నాయి సార్. వదలండి సార్. ఈ నెమ్మ జైలు ఇంతకంటే పెద్దది ఉంటుందా సార్? ఏం చెప్తుంది సార్ మీ చట్టం? అక్రమ సంబంధానికి అడ్డొచ్చిన పసి పాపల్ని చంపేయమంటుందా మీ చట్టం? చట్టపు ఇరుసుల్లో పడి నలిగిపోయాను.
అక్రమ సంబంధాల అడ్డదారులన్నీ నెత్తుటి భయం అని ఈ లోకం ఎప్పటికప్పుడు చూస్తుంది. వాళ్ళిద్దరూ అక్రమంగా కలిసి ఉంటున్నారని గొంతు తెరిచాను. తీర్పులు అలా ఉంటే మమ్మల్ని ఏం చేయమంటారు అని తిరిగి నన్నే ప్రశ్నించారు. నేను సాక్ష్యం కోసం పెడితే మీరు నన్ను మూసేస్తారు. నిజానికి ఆ రోజే గనక మీరు కేసు కట్టుంటే నా కూతురు నాకు దక్కుండేది. నేను అంతకుండా ఉండేవాడిని కాదు. మీ చట్టానికో నమస్కారం, మీ చిత్తానికో నమస్కారం, మేధావుల నిశ్శబ్దానికో నమస్కారం. రెడ్డి గారు సార్, ఆ ఎవిడెన్స్ను భద్రపరిచి వాడిని సెల్లో వేయండి. అలాగే సార్. బాబాయ్, మా అమ్మ అంత్యక్రియలకు డబ్బిచ్చింది, ఎంతో సహాయం చేశాను. ఆ రుణం ఇప్పటికీ తీర్చుకోలేకపోయాను. దానికి తోడు ఇంకొంత అప్పు వేస్తావా? ఒకంత ఓదార్పు, ఒక ఆత్మీయ స్పర్శ అప్పుగా ఇస్తావా? బాబాయ్, మరి జన్మంటూ ఉంటే నీ కడుపుని పుట్టి ఆ రుణం తప్పకుండా తీర్చుకుంటాను బాబాయ్. జీవితంలో ఎవరికైనా సరైన భాగస్వామి దొరకడం అదృష్టంరా. అది నీకు దక్కలేదు. ఏమిటయ్యా మీ ఇద్దరు అనుబంధం? మానవత్వం సార్, మానవత్వం. అదందరికీ అర్థం కాదు సార్. తుడుచుకొనుము కన్నీళ్ళు, ఓచుకొనుము కొన్నాళ్ళు, భావ విప్లవమే వస్తే పగులు మోయి బండరాళ్ళు, పగులు నోయి బండరాళ్ళు. మేధావులారా, మౌనం వేడండి. మేధావుల నిశ్శబ్దం జాతికి ప్రమాదకరం. నిశ్శబ్దమా, నీ ఖరీదెంత?